సినిమాలో సీత పాత్రపై శ్రీనిధి శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పాత్రను తిరస్కరించారా లేక సెలెక్ట్ కాలేదా? ఈ నిర్ణయంపై ఆమె ఏమి చెప్పారు? పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. సీత పాత్రకు శ్రీనిధి శెట్టిని మొదట ఎంపిక చేశారని పుకార్లు వచ్చాయి. దీనిపై శ్రీనిధి స్పందిస్తూ తాను ఆడిషన్ ఇచ్చానని, కానీ సెలెక్ట్ కాలేదని స్పష్టం చేశారు. సాయి పల్లవి ఈ పాత్రకు సరైన ఎంపిక అని కొనియాడారు. శ్రీనిధి ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. శ్రీనిధి వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రామాయణ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సెట్స్ లో డైరెక్టర్ హను రాఘవపుడికి షాక్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఏమిటి? షూటింగ్ జోరుగా సాగుతోంది. సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తోంది? పూర్తి వివరాలేంటో చూద్దాం. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం డిసెంబర్ 2026లో రిలీజ్ కానుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో షూటింగ్ జోరుగా సాగుతోంది. అయితే సెట్స్ లో హను చిన్న విషయాలకు కోపం చూపిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రభాస్ ఆయనకు సూచనలు చేశారని సమాచారం. ఎమోషన్స్ ను అదుపులో ఉంచుకోవాలని, ఫ్యాషన్ సినిమాకు ఉపయోగపడాలని సలహా ఇచ్చారు. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. లాపతా లేడీస్ ఫేమ్ నితాన్షి గోయల్ ఆనంద్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు వివరాలేంటి? పూర్తి వివరాలేంటో చూద్దాం. గీతాన్షి గోయల్ లపాతా లేడీస్ చిత్రంతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో కలిసి కొత్త పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించే ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా బహుభాషల్లో విడుదలై విభిన్న మార్కెట్లను టార్గెట్ చేస్తోంది. నితాన్షి నటనకు ఇప్పటికే ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ కెరీర్ లో ఈ సినిమా కీలకమైనదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.